ఈ వారం బొమ్మ బ్లాక్ బస్టర్ స్పెషల్ షోలో రంగమార్తాండ సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విశేషాల గురించి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద షో. తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు మాటలకు ఎలాగైతే ప్రత్యేక అభిమానులు ఉంటారో సేమ్ టు సేమ్ కృష్ణవంశీ సినిమాలకు కూడా అలాగే అభిమానులు ఉంటారు. కృష్ణవంశీ నుంచి సినిమా వస్తుంది అంటే అందులో సినిమా ఇండస్ట్రీలోని వారు నేర్చుకోవడానికి చాలా అంశాలే ఉంటాయి. ఆయన చిత్రీకరించే విధానం, రాబట్టే ఎమోషన్స్, హీరోయిన్లను చూపించే తీరు వేటికవే ప్రత్యేకత అన్నట్లుగా ఉంటాయి. అయితే కొన్నాళ్ళుగా ఆయనకు సరైన హిట్టే లేదు. దీంతో బాగా గ్యాప్ వచ్చేసింది. అయినా కూడా కృష్ణవంశీ నుంచి సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కళ ఉంటుందో ఇప్పుడు ఆయన చేసిన రంగమార్తాండ విషయంలో కూడా అలాంటి కళే కనిపించింది. చాలా గ్యాప్ తరువాత మరాఠీ సినిమా నట సామ్రాట్ రీమేక్గా రంగమార్తాండాని కృష్ణవంశీ తెరకెక్కించారు. దాదాపు ఒక నెల రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు కూడా. ఇండస్ట్రీలోని పలు శాఖల వారికి కృష్ణవంశీ ఈ చిత్రానికి ప్రత్యేక షోలు వేసి చూపించారు కూడా. విమర్శకుల ప్రశంసలు అందుకోవటంతో పాటు బాక్సాఫీస్ దగ్గర కూడా విజయం కేతనం ఎగురవేసిన మరాఠీ ఫిలిం నట సామ్రాట్లో నానా పాటేకర్ నటనను అపూర్వమని అందరూ ఆకాశాన్ని ఎత్తించారు. అయితే ఖచ్చితంగా ఆయనకు ఆ ఏడాది బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు వస్తుందని ఆశిస్తే రుస్తోం అనే కమర్షియల్ సినిమాలో నటించిన అక్షయ్ కుమార్కు ఆ అవార్డునిచ్చి జ్యూరీ అందరినీ విస్మయానికి గురి చేసింది. నట సామ్రాట్ మూవీ అదే పేరుతో మరాఠీ రచయిత కుసుమ గ్రాస్ రాసిన నాటకం ఆధారంగా రూపొందింది. ఇప్పుడు ఆ సినిమాని ఆధారంగా చేసుకొని కృష్ణవంశీ రంగమార్తాండగా తీర్చిదిద్దారు. ఈ సినిమాని ఆయన ఒక రంగస్థల నటుడి విశ్రాంత జీవిత కథనంగా కాకుండా ఇది మన అమ్మ నాన్నల కథ అంటూ ప్రమోట్ చేస్తూ వచ్చారు. బతికి ఉండగానే తమ స్థిర చరాస్తులను పిల్లలకి వృద్ధులైన తల్లిదండ్రులు ఇచ్చేస్తే ఆ పిల్లలు వారి పట్ల ఎలా ప్రవర్తిస్తారు అనే అంశాన్ని ఈ మూవీలో ఫోకస్ చేశారు కృష్ణవంశీ. ఈ క్రమంలో ఆయన ఒరిజినల్ను యథాతథంగా తీయకుండా తనదైన శైలిలో తీశారు కృష్ణవంశీ. రంగమార్తాండ సినిమాలో కొట్టొచ్చినట్టు కనిపించే విషయం ఏంటి అంటే టైటిల్ రోల్ చేసిన ప్రకాష్ రాజ్ మాత్రమే కాకుండా ఇంతదాకా హాస్య నటునిగా మనందరినీ అలరిస్తూ వచ్చిన బ్రహ్మానందం సైతం రంగమార్తాండునిగా తెరపై ఊహాతీతంగా ప్రకాశించడమే. చక్రపాణి పాత్రను కృష్ణవంశీ మలచిన విధానం, దాన్ని అత్యద్భుతంగా బ్రహ్మానందం పోషించిన తీరు మనల్ని కట్టిపడేస్తాయి. ముఖ్యంగా చక్రపాణి హాస్పిటల్ బెడ్పై ఉన్నప్పుడు స్టేజీపై తాము పోషించిన కర్ణుడు, దుర్యోధన పాత్రల్ని గుర్తు చేసుకుంటూ చక్రపాణి, రాఘవరావు చెప్పే డైలాగ్స్, సీన్స్ గొప్పగా తీశారు కృష్ణవంశీ. సినిమాలో రంగమార్తాండ రంగస్థలంపై చేసిన పాత్రలను మనకు చూపించారు. సందర్భానుసారం ఏ పాత్రల్ని ఆయన పోషించాడో వాటిని ప్రస్తావిస్తూ పోతారంతే. మనవరాల్ని తెలుగులో మాట్లాడించేందుకు నెప్పంతో స్కూల్ ప్రిన్సిపల్ కాళ్లకు చెప్పులు లేకుండా మిట్ట మధ్యాహ్నం ఎండలో నిలబడితే అప్పుడే స్కూల్కు వచ్చిన రాఘవరావు ప్రిన్సిపల్ని తిట్టి తెలుగు గురించి ఉన్నతంగా మాట్లాడి మనవరాల్ని తనతో తీసుకుపోయే సీన్, అదే స్కూల్లో మనవరాలతో అసభ్యకరమైన తెలుగు పాటను స్టేజ్ మీద డాన్స్ వేయిస్తుంటే తట్టుకోలేక ఆ ప్రదర్శన ఆపించి ప్రిన్సిపల్ను కడిగివేసే సీన్ ఆలోచింపజేయడమే కాకుండా ఆకట్టుకుంటాయి కూడా. ఇంగ్లీష్ మీద విపరీతమైన మమకారం పెంచుకొని మాతృభాషను మనమే ఎలా చిన్న చూపు చూస్తామో అన్న ఆ సీన్లు కళ్ళకు కట్టిస్తాయంటే. భార్య చనిపోయి ఒంటరివాడైపోయిన చక్రపాణి విషయం తన కుటుంబ గొడవల మధ్య మర్చిపోయిన రాఘవరావు ఒక్కసారి అతడు గుర్తుకు రాగా పలకరించడానికి వెళ్ళినప్పుడు అతన్ని చక్రపాణి చెంపదెబ్బ కొట్టి మాట్లాడే సీన్, క్లైమాక్స్లో రాఘవరావు తాను స్టేజ్ మీద చేసిన పాత్రల్ని గుర్తుకు తెచ్చుకునే సీన్ నేరుగా మన హృదయాల్ని తాకుతాయి. ఇలాంటి సీన్లు సినిమా అంతా మనకు దర్శనమిస్తూ ఇవాళ మనం ఏం చేస్తున్నామో హక్కుల్ని మాత్రమే అడుగుతూ బాధ్యతల్ని ఎలా విస్మరిస్తున్నామో
నగ్నంగా నిలబెట్టి చూపిస్తాయి. భార్య సుబ్బు చనిపోయాక ఆమెను తలుచుకుంటూ రాఘవరావుతో చక్రపాణి చెప్పే డైలాగ్ సీన్స్ కూడా చాలామందికి కనెక్ట్ అవుతాయి. స్నేహబంధం ఎంత గొప్పగా ఉంటుందో రాఘవరావు చక్రపాణి పాత్రలు మనకు చూపిస్తాయి. ఇలా ఈ సినిమాలోని పాజిటివ్ నెగిటివ్ క్యారెక్టర్లతో మనల్లోని ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఆ పాత్రలే మనంగా, అది మన జీవితంగా రంగమార్తాండ ఆవిష్కృతం అవుతుంది. పాత్రధారుల నటన, కృష్ణవంశీ దర్శకత్వం, ఇళయరాజా సంగీతం సినిమాకి ప్రధాన బలాలు అయితే వాటి తర్వాత ఖచ్చితంగా ప్రస్తావించదగిన ఆకేళ్ల శివప్రసాద్ రాసిన సంభాషణలే. అనేక సన్నివేశాల్లో ఆకేళ్ల కళ బలం కనిపిస్తుంది. అంత ప్రభావవంతంగా సంభాషణలు రాయగలిగారు. ఇళయరాజా సంగీతం పాటల్లో ఎంత బాగా ఆకట్టుకుందో సన్నివేశాలకు ఇచ్చిన నేపథ్య సంగీతం అంత బాగా కుదిరి సన్నివేశాలకు తగ్గ గాఢతను అందించింది. రాజ్ కే నల్లి ఛాయాగ్రహణం కూడా సినిమాకు ఓ ఎసెటే. పవన్ విన్నకోట ఎడిటింగ్కు వంకలు పెట్టలేం అసలు. రంగమార్తాండ అనేది ప్రధాన పాత్రధారులకు నటించడానికి అవకాశం ఇచ్చిన ఒక ఉత్తమ చిత్రం. టైటిల్ రోల్లో ప్రకాష్ రాజు, ఆయన స్నేహితుడు చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం చెలరేగిపోయి నటించడాన్ని ఎంతగా ఆస్వాదిస్తామో, ఇప్పటికే ఉత్తమ నటునిగా జాతీయ అవార్డును అందుకున్న చరిత్ర ఉన్న ప్రకాష్ రాజ్ నటన సామర్థ్యాన్ని మరోసారి ఆవిష్కరించడానికి ఈ సినిమానే. నాటకాల్లోని డైలాగ్ను ఆయన చెప్పే తీరు ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందంకు చక్రపాణి పాత్ర పోషణ అనేది అందివచ్చిన ఒక గొప్ప అవకాశం. అపూర్వమైన రీతిలో లైఫ్ టైం పర్ఫార్మెన్స్ ఇచ్చారాయన. ఈ సినిమా చూసిన వాళ్ళు బ్రహ్మానందం నటన గురించి సుదీర్ఘకాలం చెప్పుకుంటారు. రాఘవరావు భార్యగా రాజుగారుగా రమ్యకృష్ణను కాకుండా మరొకరిని ఊహించనే లేము. ఎంత బాగా ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయారు. భర్తకు నీడలా ఉంటూ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ వచ్చిన ఆమె జీవితం చరమదశలో భర్తకు ఎదురవుతున్న అవమానాల్ని తట్టుకోలేక కుమిలిపోయే పాత్రను ఆమె పోషించిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమాలోని ఇంకొక ఆశ్చర్యపరిచే నటన శివాత్మికది. శ్రీదేవి పాత్రలో ఆమె రాణించిన తీరు సూపర్. ఆ అభినయానికి అవకాశం ఉన్న పాత్రల్ని ఆమెకు ఎలాంటి సంకోచాలు లేకుండా ఇచ్చేవచ్చు. రంగారావుగా ఆదర్శ్, రాహుల్గా రాహుల్ సిప్లిగన్, సిద్ధార్థ్గా అలీ రెజా తమ పాత్రలకు న్యాయం చేశారు. సో ఇదండి ఈ వారం బొమ్మ బ్లాక్ బస్టర్ స్పెషల్ షోలో రంగమార్తాండ సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.